హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కొబ్బరి ఉండలు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్. మనకు శ్రావణ మాసం వచ్చింది కాబట్టి మనం గుళ్ళకి వెళ్తూ ఉంటాము. అదేవిధంగా అమ్మవారికి కూడా కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా, దాంతో ఇలా స్వీట్ చేసుకుంటే చాలా హెల్దీ అనమాట. పిల్లలకు కూడా చాలా మంచిది. ముందుగా ఇట్లా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దాన్ని మిక్సీలో వేసుకొని ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మన దగ్గర కోరుకునే మిషన్ ఉంటుంది కదా, కొబ్బరి కోరు, దాంతో అయినా కోరుకోవచ్చు. ఈ విధంగా ఎంతైతే మనం కొబ్బరి కూరని తీసుకున్నామో అంత బెల్లం తీసుకుంటే సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు, తక్కువగా తినే వాళ్ళు కొంచెం తగ్గించుకోండి. తర్వాత ఈ విధంగా ఒక బాండీ పెట్టుకుని తర్వాత మనం మిక్సీ వేసుకున్న కొబ్బరి కూరని అదేవిధంగా బెల్లాన్ని రెండింటినీ కలిపి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. కొబ్బరి అనేది పిల్లలకి హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలు బయట స్వీట్స్ అవి తినే కన్నా ఈ విధంగా ఇంట్లో చేసిన ఇలాంటి స్వీట్స్ తినడం వల్ల చాలా హెల్తీ, బ్రెయిన్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి. మన చిన్నప్పుడైతే ఈ విధంగానే స్వీట్స్ అనేవి తయారు చేసేవాళ్ళు. ఇప్పుడంటే బయట స్వీట్స్ అలవాటు పడిపోయారు, కానీ ఇవి చాలా హెల్తీ అన్నమాట. ఈ విధంగా కలుపుతూ ఉంటే కొంచెం కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఈ రెండింటినీ కూడా అడుగు అంటకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇవి పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి పెట్టి ఇవ్వండి, మీ పిల్లలు తప్పకుండా ఇష్టపడతారు. తర్వాత ఈ విధంగా కట్టేసుకొని ఇందులోకి కొంచెం ఇలాచీ పొడిని యాడ్ చేసుకోవాలి. షుగరు, ఇలాచీ కలిపి మనం పౌడర్ కింద చేసి పెట్టుకుని ఈ విధంగా ఏదైనా స్వీట్ చేసుకున్నప్పుడు అందులో వేసుకుంటే దాని టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. ఈ విధంగా అంతా కూడా కలిసే విధంగా ఇట్లా 2-3 సార్లు కలుపుకొని ఇది చల్లారిన తర్వాత దీన్ని ఉండల కింద చేసుకోవడమే. ఈ విధంగా కూడా తినచ్చు. ఉండలు చేసుకోకుండా మనం ఇలా కూడా తినచ్చు. ఉండలుగా కావాలనుకుంటే ఈ విధంగా ఉండలుగా చేసుకోవాలి. ఈ విధంగా ఉండలన్నిటినీ కూడా చుట్టి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇవి మీ పిల్లలకి రోజుకొకటి ఇవ్వండి. ఇది హెల్త్కి చాలా మంచిది. మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ విధంగా మనం షుగరు, ఇలాచీ వేసేసుకుని పౌడర్ చేసి పక్కకు పెట్టుకుంటే మనం ఇట్లా స్వీట్స్ అనేవి రెడీ చేసుకున్నప్పుడు వేసుకోవడానికి సులభంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.